ఈరోజు మనము క్లాస్లో అడిటివ్స్ యూజ్డ్ ఇన్ ఫీడ్ మేనేజ్మెంట్ గురించి చదువుకుందామా. చూడండి, an increasing diversity of additives is being used in animal feedstuffs, including synthetic amino acids, vitamins, binders, antioxidants, preservatives, prophylactic medicines, hormones, and growth promoters. Most of these have very specific uses and may be non-nutritive. అంటే చూడండి అమ్మా, ఎక్కువ రకాల చేపలను పెంచాలి అంటే ఏమవ్వాలి అంటే అడిటివ్స్ని ఫీడ్తో పాటు ఇవ్వాలి. అడిటివ్స్ అంటే యాడింగ్, కొన్ని అవసరమైన వేరే ఏమన్నా ఉంటే గన ఆహార పదార్థాలు వాటిని యాడ్ చేయడం, ఇస్తూ ఉండేటువంటి వాటితో పాటు ఇంకా వేరే ఏదన్నా కావాలంటే యాడ్ చేయడం. చూడండి, యాడిటివ్స్ లైక్ సింథటిక్ అమైనో యాసిడ్స్. అంటే సింథటిక్ అమైనో యాసిడ్స్ అంటే ఆ ల్యాబ్లో కానీ ఎక్కడన్నా ప్రిపేర్ చేసిండే అమైనో యాసిడ్స్, నేచురల్ అమైనో యాసిడ్స్ కాదు. విటమిన్స్, బైండర్స్, యాంటీ ఆక్సిడెంట్, ప్రిజర్వేటివ్స్, ప్రొఫైలాక్టివ్ మెడిసిన్స్, హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇవన్నీ అడిటివ్స్గా యూజ్ చేస్తున్నారు. వీటిని ఇవ్వడం వల్ల న్యూట్రిషన్స్ రావు, కానీ ఫ్లేవర్ యాడ్ అయ్యి ఇచ్చే ఫుడ్ని బాగా తింటాయన్నమాట. కొంచెం ఫ్లేవర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్స్ ఉంటే కనుక మనకి అవి చూడడానికి ఎలా ఉంటాయి, మనల్ని అట్రాక్షన్ చేసి తింటాం కదా, అలా వాటికి కూడా ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అమైనో యాసిడ్స్. Amino acids, the major synthetic amino acids available for supplementation are levothyroxine and dextrolevothyroxine, lysine, methionine. These are used as chemoattractants as well as to supplement deficiency in a compound feed. అంటే చూడండి, ఆ మేజర్ సింథటిక్ అమైనో యాసిడ్స్ గురించి చూద్దాము. అంటే అడిటివ్స్గా అమైనో యాసిడ్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, దాని గురించి చూస్తే సింథటిక్ అమైనో యాసిడ్స్, మేజర్ సింథటిక్ అమైనో యాసిడ్స్ సప్లిమెంటేషన్కి సప్లిమెంటరీ ఫుడ్ అని అన్నాం కదా, నేచురల్ ఫుడ్కి ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వడాన్ని సప్లిమెంటరీ ఫుడ్ అంటారు కదా. ఈ సప్లిమెంటరీ వాటికి ఇంకొంచెం యాడ్ చేయడం, ఏదో ఒక చిన్న మాలిక్యూల్స్, చిన్న కొద్ది సబ్స్టాన్స్ మాత్రమే. అవి లెవోలైసిన్ అండ్ డెక్స్ట్రోలెవోమిథియోనైన్. వీటిని ఫిష్కి కెమికల్ అట్రాక్టెంట్స్గా యూస్ చేసి ఏవైనా సరే సప్లిమెంటరీ ఫీడ్ వల్ల ఇచ్చే డెఫిషియన్సీని ఇవి తగ్గిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏదన్నా సరే డెఫిషియన్సీ వచ్చిందనుకో, దానికి సంబంధించినటువంటి అడిటివ్స్ని కనుక ఇస్తే దానికి ఉండేటటువంటి అక్కడ వాటికి ఏవి లేవో ఆ డెఫిషియన్సీని ఇవి ఫుల్ఫిల్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ అడిటివ్స్కి సంబంధించినటువంటి ఇంకొకటి ఏంటి అంటే విటమిన్స్. ఇండివిజువల్ విటమిన్స్ ఆర్ ప్రీమిక్స్ ఆఫ్ విటమిన్స్ ప్రిపేర్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ కమర్షియల్లీ అవైలబుల్. ద స్టోరేజ్ అండ్ mixing of vitamins and other trace substances requires special care and facilitates, and it is not recommended that farmers prepare their own or attempt to add individual sympathetic vitamins to their feeds. Vitamins are used to supplement for deficiencies in the ingredients of compounded feeds. They have also been shown to provide additional protection against lipid oxidants, enhancing its storage life. అంటే చూడండి, విటమిన్స్ ప్రీమిక్స్ ఉంటాయి కదా, విటమిన్స్ ప్రీమిక్స్ కూడా ఉన్నాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్లిక్స్ అంటే కలుపుకొని తింటే దానిలో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా బాడీని చేరుతాయి, అలాంటివి ప్రీమిక్స్లు అంటే. ఇలాంటి విటమిన్ ప్రీమిక్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇవి వాటర్లో కన్నా పాండ్లోకి కన్నా వేస్తే వాటర్తో కలిసిపోయేసి న్యూట్రిషన్స్ అందుతాయి అన్నమాట.
ఈ విటమిన్ ఫ్రీ మిక్స్ మార్కెట్లో కొనుక్కోవచ్చు అనమాట. వీటిని స్టోర్ చేయడం వలన వీటికి మ్యాక్రో మినరల్స్తోనూ సప్లిమెంటరీ ఫీడ్తోనూ కలిపి ఇస్తారు. వీటిని స్టోర్ చేసి వీటిని మ్యాక్రో మినరల్స్తోనూ లేదా సప్లిమెంటరీ ఫీడ్తోనూ వీటిని మిక్స్ చేసి ఇస్తారు. ఓకేనా. సప్లిమెంటరీ ఫీడ్లో ఇస్తారమ్మా. ఫార్మర్స్ వీటిని తనంతకు తను సొంతంగా తయారు చేసుకోకూడదు. అంటే ఎందుకంటే ఎంత క్వాంటిటీలో ఏ సప్లిమెంటరీ ఫీడ్కి యాడ్ చేయాలా అనేది తెలియకపోవచ్చు కదా, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి ఆల్రెడీ ప్రికాషన్స్ ఇచ్చినటువంటి దీనికి సంబంధించిన వాళ్ళు ఆ మార్కెట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా యూస్ చేయాలన్నమాట. మన సొంతంగా వాటిని మిక్స్ చేసి ఇవ్వకూడదు అనమాట. విటమిన్స్ని సప్లిమెంట్తో కలిపి ఇస్తే కనుక ఆయా డిఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఇవి అడిషనల్ ప్రోటీన్స్ లాగా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇవి లిపిడ్ ఆక్సిడేషన్ ఉంటుంది కదా, ఈ లిపిడ్ ఆక్సిడేషన్ యొక్క స్టోరేజ్ని కూడా ఇవి పెంచుతాయి. అంటే స్టోర్ చేసే కెపాసిటీని కూడా పెంచుతాయి అన్నమాట. ఇవి విటమిన్స్. నెక్స్ట్ బైండర్స్. Binders are substances used in diets to improve their palatability, enhance their durability, preserve their physical from during storage, and to preserve the water stability. Commonly used binders in compounded feed are carboxymethyl 1 cellulose, hemicellulose, benzoate, agar, next, and collagen. Heat treatment during diet preparation results in carbohydrates gelatinized, also providing good binding qualities to the resultant feed when high carbohydrate ingredients are used. అంటే చూడండి, బైండర్స్ మీన్స్ ఏంటి, పేర్లోనే బైండింగ్ చేసేటివి. వేటిని బైండింగ్ చేస్తాయి? సప్లిమెంటరీ ఫుడ్ కావచ్చు లేదా మినరల్స్ కావచ్చు. ఎక్స్ట్రా ఏదన్నా ఒక ఫ్లేవర్ని బైండింగ్ చేసే వాటిని ఏమంటారంటే బైండింగ్ అంటే ఆ ఫుడ్ విడిపోకుండా వీటితో కలిసి ఉండడానికి కొన్ని అవసరమవుతాయి. వాటిని ఏమంటారు? బైండర్స్ అంటారు. బైండర్స్ మీన్స్ కలిపేవి కదా. మనము బైండర్స్ని ఫీడ్కి యాడ్ చేసి ఇవ్వడం వలన ఫీడ్ యొక్క ఫిజికల్నెస్, వాటిలో ఉండేటటువంటి కెమికల్నెస్ ఏ విధంగానూ పాడవవు. కాన్గా కార్బాక్సీమిథైల్ సెల్యులోజ్, హెమిసెల్యులోసస్, బెంటోనైన్, అగారు, క్యారాజినైన్, కొల్లాజైన్ ఇలాంటి సబ్స్టాన్స్ అన్నీ కూడా బైండర్స్ లాగా యూస్ చేస్తారనమాట. బైండర్స్ ఉండే హీట్ని బైండర్స్ ఉంటాయి కదా, ఆ ఫుడ్లో కలిసి బైండర్స్ ఉంటాయి కదా, వాటిని కనుక వేడి చేస్తే ఆ ఫుడ్ ఏమవుతుంది, ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలుగా అయిపోకుండా ఈ బైండర్స్ అనేటివి కాపాడుతాయి అన్నమాట. అంటే బైండర్స్ అంటేనే కలిపి ఉంచేవి అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఏవి కలిపి ఉంచుతాయి? ఈ ఎక్స్ట్రా అడిక్టివ్స్ని ప్లస్ సప్లిమెంటరీ ఫీడ్ కావచ్చు, ఇంక దేనికైనా సరే ఇవి దేంతో అయితే యాడ్ చేస్తున్నామో ఈ బైండర్స్ ఏమవుతాయి అంటే సపరేట్ అవ్వనీయకుండా చూస్తాయి అనమాట. అంటే హీట్ ప్రాసెస్లో కూడా కొన్ని వాటికైతే హీట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ ఫుడ్ పార్టికల్స్ అనేటివి బైండింగ్లోనే ఉంటాయి అన్నమాట. అలా బ్రేక్ అవ్వవు అనమాట. ఇలాంటి వాటిని బైండర్స్ అంటారు. నెక్స్ట్, యాంటీఆక్సిడెంట్స్ are usually included in vitamin premix or added to lipids to prevent or delay the onset of rancidity. Rancidity makes feed unpalatable and generates toxic chemicals. Antioxidants can be naturally occurring substances such as vitamin E or synthetic chemicals. The commonly available commercial antioxidants under a variety of trade names are BHA అంటే butylated hydroxyacetylene, BHA, butylated hydroxyanisole and ataxyquin. ఇవన్నీ ఏంటివి? యాంటీఆక్సిడెంట్స్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పా ఏంటి, ఏవైనా సరే సింగిల్గా ఉండే వాటిని ఏం చేయాలి,
వాటిని బయటకి పంపించేయాలి కదా. అలా బయటకి పంపించే ఆ వాటిని సింగిల్గా ఉండే వాటిని రాడికల్స్ అంటారు. అలా రాడికల్స్ని బయటకు పంపించేటటువంటి కెపాసిటీ పంపించడాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ చేస్తాయమ్మా. విటమిన్ ప్రీమిక్స్లో లిపిడ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లో అసిడిటీ యాంటీ ఈ విటమిన్ ప్రీమిక్స్ ఉంటుంది కదా, దీంట్లో లిపిడ్స్ ఉంటాయి కదా, ఆ లిపిడ్స్ ఏమి యాంటీ ఆక్సిడెంట్లో అసిడిటీకి గురి కాకుండా చూస్తాయన్నమాట. అసిడిటీ అయిందంటే ఏమన్నా అర్థం, యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయేసి ఆ పనికి రాకుండా పోతాయి ఫుడ్ అనేది. ర్యాన్సటిడిటీ అనేది ఎక్కువగా ఫుడ్ని తినడానికి ఇష్టపడకుండా చేస్తాయన్నమాట. ఈ అసిడిటీ ఉండడం వలన ఫుడ్ ఎక్కువగా టేస్ట్ లేకుండా అసలు తినడానికి ఇష్టం అవ్వదు అనమాట. మరియు టాక్సిక్ కెమికల్స్ ఏర్పడతాయి. అప్పుడు జనరల్గా ఏమవుతుంది, యాంటీ ఆక్సిడెంట్లో విటమిన్ ఈ సింథటిక్ కెమికల్స్ ఉంటాయి కదా, ఇవి కామన్గా దొరికేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ మనకు దగ్గరలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే బిహెచ్టి అంటే బిటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్ అనేది బిహెచ్ఏ బిటైలేటెడ్ హైడ్రాక్సిల్ అనిసోల మరియు ఇథియోఆక్సిక్విన్ ఇవన్నీ కూడా ఏంటివి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. అంటే బాడీలో ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్ని ఏం చేస్తాయి, బయటకు పంపిస్తాయి మరియు అసిడిటీని తగ్గిస్తుంది అనమాట. ఆ ఫుడ్కి ఉండేటటువంటి అసిడిటీ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్ అంటేనే ఏంది, ఆ ఫుడ్ను పాడవకుండా ప్రిజర్వ్ చేసేటివి, వాటిని ప్రిజర్వేటివ్స్ అంటారు. సెవెరల్ సబ్స్టాన్సెస్ మే బి యాడెడ్ టు ఫీడ్ టు కంట్రోల్ ద రేట్ ఆఫ్ determination particularly from fungal attack. These compounds are termed preservatives. Most are sodium or potassium salts or propanoic, benzoic or ఏంటి సార్బిక్ యాసిడ్. అంటే ఏంటి చూడండి అమ్మ, ప్రిజర్వేటివ్ అంటే ఏంటి, ఫుడ్ని పాడు చేయకుండా ప్రిజర్వ్ చేసేటివి. చాలా రకాల ఫీడ్స్ పాడవకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము పికిల్ వేసుకుంటాం కదా, అది పికిల్ పాడవకుండా ఉండడానికి ప్రిజర్వ్ చేయడానికి ఏం అవసరం, ఆయిల్ అండ్ సాల్ట్ అవసరం కదా, సేమ్ అలాగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయమ్మా. ఆ ప్రిజర్వేటివ్స్ చూడండి జనరల్గా సోడియం సాల్ట్ ఆఫ్ ప్రొపనాయిక్ యాసిడ్, సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్, ఇది కూడా ఏంటివి ప్రిజర్వేటివ్సే. నెక్స్ట్ పొటాషియం సాల్ట్ ఆఫ్ ప్రొపనాయిక్ యాసిడ్, పొటాషియం సాల్ట్స్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ప్రిజర్వేటర్స్. ఇవి యూజ్ చేస్తారు అక్కడ ఉండేటటువంటి సప్లిమెంటరీ ఫీడ్స్ కావచ్చు, నేచురల్ ఫీడ్స్ కావచ్చు, అడిటివ్స్కి, ఇవన్నిటికీ కూడా కలిపి ఇలాంటి ప్రిజర్వేటివ్స్ని కనుక వేస్తే ఫుడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఆ ఫంగస్కి సోకకుండా న్యాచురల్గానే ఉండిపోతుంది అనమాట ఈ ఫుడ్ అనేది. నెక్స్ట్ చూడండి, కీమో అట్రాక్టెంట్స్. నెక్స్ట్ వన్ చూడండి, కీమో అట్రాక్టెంట్స్ ఆర్ synthetic chemicals are natural ingredients containing chemicals such as free amino acid which elicit freedom responses, generally extractive compounds in muscles of mollusca and crustacea, and believed to be principal flavor attractants. Attractants are a mix of chemicals compressing nitrogenous compounds including free amino acids, low molecular weight peptides, nucleotides and related compounds and ఆర్గానిక్ బేసెస్. అంటే చూడండి, ఈ కీమో అట్రాక్టెంట్స్ అనేది సింథటిక్ కెమికల్స్, అంటే ఈ కెమికల్స్ నేచురల్గా కాకుండా ప్రిపేర్ చేసిండేటివి అనమాట, ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి. ఇవి ఏం చేస్తాయి అంటే ఫ్రీ అమైనో యాసిడ్స్ లాగా ఉంటాయన్నమాట. ఇవి ఫీడింగ్ రెస్పాన్స్ని పెంచుతాయి అనమాట. ఫీడింగ్ రెస్పాన్స్, తినేటటువంటి స్వభావాన్ని ఎక్కువగా తింటాయన్నమాట ఈ కెమికల్స్ని యాడ్ చేయడం వల్ల. ఈ కెమికల్స్ అనేటివి కూడా అడిటివ్సే, వీటిని యాడ్ చేయడం వల్ల ఆ ఫుడ్కి అవి ఏమవుతాయి, ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అంటే ఈ కెమికల్స్ నేచురల్కి ఫిషెస్కి అట్రాక్ట్స్ అయ్యి, ఈ కెమికల్స్ నేచర్ ఉంటుంది కదా, ఆ కెమికల్ నేచర్కి ఏమవుతుంది, ఫిష్ బాగా అట్రాక్టివ్ అవుతుంది అనమాట, అవి తినేస్తాయి. జనరల్గా కీమో అట్రాక్టివ్స్ కొన్ని అనిమల్స్లో కూడా మనకి దొరుకుతున్నాయి. అవి ఏంటంటే మొలస్కా మజిల్స్లోను, అలాగే క్రస్టేషియా మజిల్స్లో కూడా ఈ ఫ్లేవర్స్
యూస్ చేస్తున్నారు అనమాట కీమో అట్రాక్టెంట్స్గా. అట్రాక్టెంట్స్ అనేవి కెమికల్ మిక్సెస్ అనమాట, కెమికల్స్తో మిక్స్ అయి ఉంటాయి. ఇవి నైట్రోజీనస్ కాంపౌండ్స్ వీటిల్లో ఉంటుందమ్మా. అలాగే లైక్ అమైనో యాసిడ్స్, తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉండే పెప్టైడ్స్, అలాగే న్యూక్లియోటైడ్స్, ఆర్గానిక్ బేసెస్ని కూడా యూస్ చేస్తున్నారు కీమో అట్రాక్టెంట్స్గా. నెక్స్ట్ చూడండి,